హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ పైన పార్ట్ 1ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఇండియన్ జియోగ్రఫీ పైన క్లాస్ అనేది అందించడం జరుగుతుంది. దీని తర్వాతనే ఫాలో అవ్వండి. క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మా యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇంతవరకు చేసిన అన్ని సబ్జెక్ట్ క్లాసెస్ మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశాము. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. బ్రిటిష్ పాలనలోని ముఖ్య చట్టాలు చూద్దాము. రెగ్యులేటింగ్ చట్టము 1773. ఈ చట్టం ద్వారా భారత్లో బ్రిటిష్ వారి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది. ఈ చట్టము బెంగాల్ గవర్నర్ హోదాను పెంచుతూ గవర్నర్ జనరల్గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. నేమ్ గుర్తుపెట్టుకోండి, మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఈ చట్టం ప్రకారము కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఫిట్స్ ఇండియా చట్టము 1784. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేయబడింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు చేయబడింది. ఈ చట్టం ద్వారా ద్వంద్వ పాలన ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, చార్టర్ చట్టము 1813. కంపెనీకి వర్తకంపై గల గుత్తాధికారము తొలగించబడింది. భారతదేశంలో విద్యాభివృద్ధి కోసము 1,00,000 రూపాయలతో నిధి ఏర్పాటు చేశారు. భారత్లో మిషనరీల ప్రవేశానికి అనుమతి లభించింది. నెక్స్ట్, చార్టర్ చట్టం గురించి తెలుసుకుందాము. 1833. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. కంపెనీ వ్యాపార సంస్థగా రద్దు చేయబడి కేవలము పరిపాలనా సంస్థగా మార్చబడింది. విలియం బెంటిక్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టము 1858. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ చట్టం ప్రకారము కంపెనీ నుండి పరిపాలనను బ్రిటిష్ రాణి స్వీకరించింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్గా మార్చారు. భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవి సృష్టించబడింది ఈ చట్టంలోనే. నెక్స్ట్, భారత కౌన్సిల్ల చట్టము 1861. ఈ చట్టం ద్వారా 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానాన్ని గుర్తించడం జరిగింది. శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. నెక్స్ట్, భారత కౌన్సిల్ల చట్టము 1892. ఈ చట్టం ద్వారా మన దేశంలో తొలిసారిగా ఎన్నికలను పరోక్ష పద్ధతిలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, భారత కౌన్సిల్ల చట్టము 1909. ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలుగా పిలుస్తారు. ఈ చట్టం ద్వారా తొలిసారిగా మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. వైస్రాయ్ మరియు గవర్నర్ల యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించారు. ఈ విధంగా సభ్యత్వం పొందిన మొదటి భారతీయుడు ఎస్పి సిన్హా. భారత ప్రభుత్వ చట్టము 1919. ఈ చట్టాన్ని మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ఆస్తి మరియు పన్ను చెల్లించే ప్రాతిపదిక పైన పరిమిత స్థాయిలో ఓటు హక్కు కల్పించారు. భారత హై కమిషనర్ అనే పదవి ఈ చట్టం నుండే సృష్టించబడింది. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టము, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 1935. భారత ప్రభుత్వ చట్టము. ఈ చట్టం ద్వారా భారత రాజ్యాంగానికి మూలాధారం ఏర్పడింది. ఈ చట్టం ద్వారా కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. అఖిల భారత సమాఖ్య ఏర్పాటు చేయబడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య 3 జాబితాలుగా అధికార విభజన జరిగింది. ఓటు హక్కును విస్తృతపరిచారు. జనాభాలో 10% మందికి ఓటు హక్కు కల్పించారు. ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు. నెక్స్ట్, భారత స్వాతంత్ర చట్టము 1947. అఖండ భారతదేశము, ఇండియన్ యూనియన్, పాకిస్తాన్ అనే 2 రాజ్యాలుగా
విభజితమైంది. మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారము భారత విభజన జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్తు ముఖ్య అంశాలు తెలుసుకుందాము. 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఆధారంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యుల సంఖ్య 389. ఈ సభ్యులలో 296 మంది బ్రిటిష్ ఇండియా నుండి 93 మంది స్వదేశీ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్తుకి 1946 జూలై ఆగస్టులో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశము 1946 డిసెంబర్ 9న జరిగింది. 1946 డిసెంబర్ 11న రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్ సలహాదారు బిఎన్ రావు. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత స్వాతంత్ర చట్టాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389 నుండి 299 మందికి తగ్గించబడింది. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు నిర్వర్తించిన ఇతర కార్యకలాపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1949లో కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వానికి ఆమోదం తెలిపింది. 1947 జూలై 22న జాతీయ జెండాకి ఆమోదం తెలిపింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ 1950 జనవరి 24న జాతీయ గీతానికి జాతీయ గేయానికి ఆమోదం తెలిపింది. 1950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని భారత మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నుకుంది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం 11 సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగ పరిషత్తు 1951-52లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగేదాకా భారతదేశానికి ప్రొవిన్షియల్ పార్లమెంటుగా పనిచేసింది. భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ప్రవేశిక, సుదీర్ఘ లిఖితపూర్వక రాజ్యాంగము, దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనము, ఏకకేంద్ర లక్షణాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రభుత్వము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, స్వతంత్ర న్యాయశాఖ, సార్వజనీన వయోజన ఓటు హక్కు, ఏకపౌరసత్వము, 3 అంచెల ప్రభుత్వ విధానము, అత్యవసర నిబంధనలు, స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు, ద్విసభా విధానము. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు ఏవి అని క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్లలో మీకు డిఫరెంట్గా ఆప్షన్స్ అనేవి ఇచ్చి ఒక ఆప్షన్లో ఏకపౌరసత్వం అని ఇచ్చాడు అనుకోండి. సో మీరు ఆ ఏకపౌరసత్వాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆ యొక్క ఆన్సర్ని మీరు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే మీకు డీటెయిల్డ్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయో సో వాటి తర్వాత మీకు బిడ్ బ్యాంక్ అనేది తప్పకుండా అందించడం జరుగుతుంది. సో కాబట్టి డైలీ అందించేటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఫ్రెండ్స్, డైలీ ఇలా అందిస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీటిపైన ఆన్లైన్ ఎగ్జామ్ కావాలనుకుంటే కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మెజారిటీని బేస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shineindiarktutorial.com. ఫ్రెండ్స్,
దీని తర్వాత క్లాస్ మీకు ఇండియన్ జియోగ్రఫీ పైన ముఖ్యమైనటువంటి డీటెయిల్ క్లాస్ అందించడం జరుగుతుంది. సో తప్పకుండా నా యొక్క క్లాసెస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే 2020లో రాబోయేటువంటి నోటిఫికేషన్ కోసము ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, నా క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.